నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు ఈ శివాజీ గారి టాపిక్ లోని ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. ఆయన పక్కకెళ్ళారు కానీ దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎవరెవరి మీద ఏమి కామెంట్స్ పడినాయి అని మర్చిపోయి, అంటే అసలు వాటిని గమనించలేని వాళ్ళు కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. అవును, పలానా అప్పుడు నిజమే స్త్రీ ఇట్లా మాట్లాడారు కదా, శరీర భాగాలకి సంబంధించి బాడీ షేమింగ్ అది అని ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. సో ఇప్పుడు వరకు అసలు సోషల్ మీడియాలో పెద్దగా లేరు ఆవిడ. మంచి మంచి మూవీస్ కూడా చేశారు రాశి గారు. ఆవిడ కూడా ఇప్పుడు ఆన్ స్క్రీన్ వచ్చి జబర్దస్త్ షోలోని ఆవిడికి సంబంధించిన బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు అది చూస్తుంటే నాకు చాలా ఇన్సల్ట్ గా అనిపించింది. అది కరెక్ట్ కాదు ఆడవారి గురించి అలా మాట్లాడడం అని. సో మీరు కూడా చూసారు, అది ఏమంటారు సార్ మీరు? అది అంటే స్త్రీ స్వేచ్ఛ అది ఇదని మాట్లాడుతున్న వాళ్ళే అలా స్త్రీలని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అనేది ఇక్కడ డిస్కషన్. ఇప్పుడు జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ మాటల గురించి ప్రస్తావిస్తే 1,99 మాటల గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ షో దాని తాలూకు ఆ ప్రహసనం అంతా పర్యవేక్షించినట్టయితే ఏదో విధంగా బూతు మాట్లాడాలి. బూతు మాట్లాడిన తర్వాత ఏమో ఆ జడ్జెస్ చాలా గట్టిగా పగలబడి నవ్వాలి. అప్పుడు ఈ జబర్దస్త్ షోకి రేటింగ్ వస్తుంది. ఇది దాని తాలూకు ప్రామాణికత. ఇకపోయినట్టయితే రాశి మాటలు చాలా లేట్ అయ్యాయి. ఎప్పుడో స్పందించాల్సింది ఈరోజు స్పందించడం కరెక్ట్ కాదు. ఆవిడ రాశి ఫలాల గురించి మాట్లాడదాం అనుకొని కావాలని అంటే రాశి ఫలాలు కాదు, రాశి గారి ఫలాలు ఏదో ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడే అనుకున్నా, ఇదేమిట్రా రాశి మీద టార్గెట్ చేశారు వీళ్ళు అనుకున్నారు అందరూను. దాని మీద రాశి కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ జడ్జి స్థానంలో కూర్చున్న వాళ్ళు ఎవరైనప్పటికి కూడా హాస్యం చాలా సున్నితంగా ఉండాలి. హాస్యం చాలా వైడిగా ఉండాలన్నమాట. వైడిగా లేకపోతే ఎక్కదు జనాలకి. కొంచెం బెటర్గా ఉండాలి. బెటర్గా దట్ డజంట్ మీన్ ఒక డబుల్ మీనింగ్ అనే అర్థం కాదు. హాస్యం చూసే ప్రేక్షకుడికి అది ఇంజెక్ట్ అవ్వాలి. అలా కాకుండా హాస్యం చూసే ప్రేక్షకుడికి లేదా హాస్యం చేసే వాళ్ళకి వీళ్ళిద్దరికీ కాకుండా ఎక్కడో ఉండి ఎవరో ఉండి వాళ్ళని టార్గెట్గా మాట్లాడడం అన్నది అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదని వెంటనే చెప్పాలి. అందుకే కూర్చుంటారు జడ్జీలు కూర్చునేది ఎందుకంటే ప్రేక్షకులందరూ నవ్వేసిన తర్వాత వాళ్ళు నవ్వు ఆపుకోలేకపోతే నవ్వాలి. అంతేగాని జోకు వేయక ముందు వేసిన తర్వాత ఈ నవ్వడం అన్నది ఒక దుష్ట సాంప్రదాయం. అది జడ్జీలకైనా విషయం తెలియకుండా ఉండాలి. అంటే ఏదో వెర్రిగా నవ్వడమే జడ్జి తాలూకు అంటే కర్తవ్యం అన్నట్టుగా చేస్తున్నారు అన్నమాట. బట్ ఏదైనప్పుడు కూడా రాశి లేటుగా స్పందించినప్పుడు కూడా ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అందరూ తలో మాట అంటున్నారు అనసూయని. ఆ అనసూయ తాలూకు దాని కార్యక్రమం ఏదైతే ఉందో ఆవిడ అలాగా ఉంది. ఆవిడ మీద రియాక్ట్ అయినటువంటి నెటిజన్లు కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. ఇది ఒక విషయాన్ని ఆలోచించాలమ్మా. ఇద్దరు సినిమా పరిశ్రమకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళ గురించి చూసే ప్రేక్షకులు ఏమనుకుంటారు అంటే ఎంత నీచంగా మాట్లాడుకుంటారా, ఎంత అర్ధరహితంగా మాట్లాడతారా, ఎంత మొండితనంగా ఉంటారా, లేదా ఒకరి మీద ఎంతమంది పడిపోతారా, ఇలాగా వీళ్ళ తాలూకు డే బై డే కార్యక్రమాలన్నీ చూస్తున్న ప్రేక్షకులకి
జుగుప్స, అసహ్యం కలుగుతుంది అన్నమాట. దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఒకసారి మనం చెప్పాము, 2 సార్లు చెప్పాము, క్షమాపణలు చెప్పని కూడా చెప్పాము. శివాజీ క్షమాపణ చెప్పాడు, ఆవిడ అనసూయ కూడా క్షమాపణ చెప్పేస్తే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఈ ప్రహసనమే ఉండేది కాదు. ఎప్పుడో అందరూ వచ్చేసి నన్ను అన్నది చూసావా ఎంత మాట అన్నదో, నన్ను ఓ మాట అంది, లేకపోతే డబుల్ మీనింగ్ మాట్లాడింది, లేకపోతే బూతులు మాట్లాడుతుంది, ఇలా ఇవన్నీ మాట్లాడేశారు. ఎప్పుడో మన సిపిఎం సిపిఎం నారాయణ ఉన్నాడు కదా, కమ్యూనిస్ట్ పార్టీ లీడరు. ఇది జబర్దస్త్ కాదు, ఒక బూత్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎప్పుడో ముద్ర వేసేసాడు అన్నమాట. అటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోవడమే తప్ప ఇందులో పెద్ద ప్రత్యేకించి ఏమైనా ఉందా? రాసి మాటలు వైరల్ అవుతాయి. రాసి కాదు, ఇప్పట్లో ఏ సెలబ్రిటీ మాట్లాడినా వైరల్ అవుతుంది. మనం ఎన్ని వందల సార్లు చెప్తాము అనసూయదే తప్పని. నెటిజన్స్ ఎన్ని వందల మంది చెప్తారు అనసూయదే తప్పని అని. మొత్తం సెలబ్రిటీస్ అందరూ కూడా చెప్పారు. ఆఖరికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీరు కూడా చెప్పారు. మీరు గమనించారో లేదో, ఈరోజు అల్లు అరవింద్ కూడా చెప్పాడు. అల్లు అరవింద్ చాలా బ్యాలెన్స్గా ఉంటాడన్నమాట. ఏ మాట కూడా అంత తేలిక ధరలు. అటువంటిది అల్లు అరవింద్ కూడా అంటే ఏమిటి, అల్లు అరవింద్ చెప్పడంలో విశేషం ఏంటంటే వియ్యంకులు వీళ్ళు చిరంజీవికి బావగారు స్వయాన. కానీ చెప్పింది ఎవరిని గురించి చెప్పాడు? నాగబాబుని సపోర్ట్ చేస్తూ చెప్పాడు. కానీ వీళ్ళ మధ్య అంతకుముందు ఏ విషయానికి కూడా నాగబాబు గారి విషయంలో అరవింద్ స్పందించలేదు, అరవింద్ విషయంలో నాగబాబు స్పందించలేదు. అయినప్పుడు కూడా ఈరోజు పని కట్టుకొని చెప్పాడంటే ఇంకెవరు మిగిలారు? అందరూ చెప్పారు. మరి అనసూయకి ఏవైనా కొంచెం బుద్ధి, జ్ఞానం, ఇంగితం ఇండస్ట్రీలో కొంతకాలం ఉండాలి అనుకుంటే ఈ తాలూకు ఈ గుర్రావుకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టడం కరెక్టు. లేకపోతే ఏమవుతుందంటే తెల్లారైతే టీవీ చూసినట్టయితే ఇదే, యూట్యూబ్ చూసినట్టయితే ఇదే కార్యక్రమం మనకైతే ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళ మీద కూడా వాళ్ళకి కొంచెం యావగింపు కలుగుతుంది అన్నమాట. ఏమి ఈ కార్యక్రమం తప్ప ఏమి లేదా అని. సమాజానికి పనికొచ్చేవి ఇంకేం లేవా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతారు. డెఫినెట్ గా ఇప్పుడు మనం కూడా సినిమా వాళ్ళకే చెందుతాం. ఎందుకంటే సినిమా కార్యక్రమాలు చేస్తాము, సినిమా కార్యక్రమాల మీద మంచి చెడ్డలు చెప్తాము. ఇంకా అనుభవం ఉన్నట్టయితే ఇట్లాంటివి గతంలో ఎన్ని జరిగాయో అవి కూడా చెబుతా అన్నమాట. గతంలో కూడా గొడవలు జరిగాయి, చాలా మందికి గొడవలు జరిగాయి, చాలా మంది ఆర్టిస్టుల మధ్య గొడవలు జరిగాయి. కానీ ఆ గొడవలు 1 లేదా 2 రోజుల్లో సద్దుమణిగిపోయేవి. అలా కాకుండా ఈ రోజు 10 రోజులు అవుతుంది, ఈ కార్యక్రమం తప్ప ఇంకొక కార్యక్రమం లేదా అని నెటిజన్స్ మనల్ని కూడా తక్కువగా అంచనా వేసుకునేటువంటి ఓ ప్రమాదకర పరిస్థితి ఉంది మాట. రాశి గారి ఫలాలన్నంత బాధ అనిపించవచ్చు. రాశి గారి ఫలాలంటే అంత బూతు కాదు కదా. రాశి గారి ఫలాలు అన్నదాలు రాశిలో కానీ, గారిలో కానీ, ఫలాల్లో కానీ ఈ రాశి గారి ఫలాల్లో బూతు లేదు. కాదంటే జబర్దస్త్ కార్యక్రమంలో నన్నెందుకు తీసుకొచ్చావు అనేటువంటి ఒక ప్రశ్న తప్ప మినిస్టర్లు తీసుకొస్తున్నారు, సెలబ్రిటీస్ తీసుకొస్తున్నారు. వాళ్ళుగా అక్కడికి ఆ సందర్భానికి ఎవరైనా సూట్ అవుతారనుకుంటే, బాగా నవ్వుతారనుకుంటే అందరినీ తీసుకొస్తున్నారు. అంటే ఇది రాశి గారి మీద కాదు. మీరు ఎవరినైనా సరే బాడీ షేమింగ్ చేయొద్దు, వ్యక్తుల తాలూకు పేర్లు తీసుకురావద్దు, వ్యక్తుల్ని కించపరిచినట్టుగా మాట్లాడొద్దు అన్నది కండిషన్గా పెట్టుకోవాలి. సంబంధిత ఛానల్ వారికి కూడా మనం కంప్లైంట్ ఇచ్చి ఇటువంటి ఒక ప్రేలాపన అది కరెక్ట్ కాదు, దీన్ని మీరు కొంచెం సరిదిద్దుకుంటే
ఉంటే బాగుంటుందని చెప్పడం అన్నది ఇప్పుడు అవసరం. అవును సార్. అవును. మామూలుగా ఇంటర్వ్యూ చెప్పడం, మన మన వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పడం కాకుండా, అవును. ఇప్పట్లో ఎవరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టా నేను చాలా సంతోషం. ఆనందిస్తాను. సీనియర్ ఓకే. జర్నలిస్ట్‌గా. దీన్ని ఓకే సార్. ఎంతకంటే ప్రొలాంగ్ చేయవలసిన అవసరం లేదు. అవును. అవును. ఎవరు ఇంక చెప్పినా శృతి మించిపోయింది. ఇంక అంటే ఏదైనా పెరిగే కొద్దీ అది విషంగా మారుతుంది. దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు గాబట్టి దీన్ని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టేయడం మంచిది మీరన్నట్టుగాను. ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ! తర్వాత ఒక హెల్తీ ఆవిడ ఫుల్ కూడా స్టాప్ అనేది పెట్టాలి. అవును. ఆ! ఆవిడ కూడా రెచ్చిపోయి ఆ స్విమ్మింగ్ పూలు తాలూకు ఫోటోస్ గాని, లేతే ఏవైనా కొంచెం బాగా నేకుడుగా, హాఫ్ నేకుడుగా, సెమీ నేకుడుగా ఉన్న ఫోటోస్ గాని పెట్టడం సరికాదు. హ్మ్. ఎందుకంటే అయిపోయింది. ఆ ప్రస్తావన అయిపోయింది. అవును. ఇంకెందుకంటే ఆవిడేమైనా పొరపాటున ఈ విధంగా ఇది ప్రొలాంగ్ చేసినట్టయితే నాకు ఎక్కడ లేని పేరొస్తుంది. ఎక్కడ లేని గ్లామర్ క్వీన్‌గా నన్ను ఎస్టాబ్లిష్ అవుతాను నేను అని ఇటువంటి ఏదైనా ఒక ఆహ్, తప్పుడు ఆలోచన ఉందేమో అనసూయ గారికి. అటువంటి ఆలోచన ఉంటే ఎప్పటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. మొన్న మనం చాలా సాత్వికంగా చెప్పాం. ఇది అవును. నీకు అవసరమా అని చెప్పాం. అది ఆవిడ ఆలోచించుకొని దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది గానీ, హ్మ్. లేకపోతే ఇది మనం మాట్లాడినా విసుగుగా ఉంటుంది. ఆ! ఒక విలువ ఎవరైనా లేని విషయంగా తేలిపోతుంది. రైట్. కరెక్టే సార్. అందువల్ల దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదామమ్మా. రైట్ సార్. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా.